హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. గోల్డ్ షాప్కి వెళ్ళాను, అలాగే బట్టల షాప్స్ కూడా వెళ్ళాను అనమాట. ఆ రెండింటిని కలిపి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ డిజైన్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా కొత్తగా అనిపించాయి, నాకైతే మంచిగా అనిపించాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓన్లీ డిజైన్స్ చూపించేందుకు మాత్రమే తీసాను అనమాట, వాళ్ళని కొంచెం పర్మిషన్ అడిగి. ఎందుకంటే మనం ఇలా డిజైన్స్ చూసినప్పుడు వెళ్ళి చూసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు డిజైన్స్ అనేది ఐడియా కొంచెం ఉంటుంది అన్నట్లు తీసాను అనమాట. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. ఇది పైన వచ్చి వడ్డానం, ఇంకా చిన్న చిన్న లాకెట్స్తో హారాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ పులహారాలు అలా ఉంది పక్క సైడ్ అంతా. ఇవి మొత్తం బ్యాంగిల్స్ అండి. ఇది కూడా బోల్ బ్యాంగిల్స్. దాంట్లో వెయిట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అలాగే వెడల్పు కూడా తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా పులహారాలు చూడొచ్చు. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. ఇది కడియం టైపు, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా సూపర్గా ఉన్నాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రామ పరివారం అని ఇలా డిఫరెంట్ మోడల్స్తో చాలా బాగున్నాయి. ఇంకా పింక్ గోల్డ్, ఇంకా ఏంటంటే యాంటిక్ గోల్డ్ ఇలా ఉన్నాయన్నమాట. ఇదైతే యాంటిక్ గోల్డ్ అండి. పైవన్నీ చిన్న సింపుల్గా నెక్లెస్ సెట్స్ అనమాట. చాలా బాగున్నాయి అసలు చూడొచ్చు. ఇంకా పూసలతో కానీ ఇలా కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇవన్నీ రింగ్స్ అనమాట. ఓన్లీ ఇలా వెళ్ళినప్పుడు కొంచెం చూస్తే మనకి నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది పింక్ గోల్డ్, ఇది కూడా చాలా బాగుంది. ఇది 10 lakhs అంటండి. ఇది సీతా కళ్యాణం వచ్చాయి డిజైను. అది షాప్ చూసేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సో అక్కడ చూస్తే పక్కన బాబా గుడి అండ్ శివయ్య గుడి కనిపించింది. బయట నుంచి చూసేందుకు చాలా బాగుందన్నమాట. సో అలా చిన్న వీడియోనైతే తీసుకొని దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ట్రాఫిక్ అయితే కొంచెం సేపటికైతే క్లియర్ అయిపోయిందనమాట. తర్వాత ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాము. వ్యూ చూడండి బెంగళూరులో, ఇదంతా బెంగళూరు. తర్వాత మేము బట్టల షాపుకి వెళ్ళేందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. మధ్యలో ఇదంతా వ్యూ అనమాట. చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. బట్టల షాప్స్ అయితే పద్మావతి నగర్ ఏదో సంథింగ్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది. ఆ రోజు అయితే చాలా ఫుల్ రష్ అండి. ఎప్పుడు కూడా షాపింగ్కి హాలిడేస్లో అట్లా అస్సలు వెళ్ళకూడదండి. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ లేదా హాలిడేస్ దగ్గరలో ఉన్నప్పుడు హాలిడేలో అస్సలు వెళ్ళకూడదండి. మనం ఏమీ కొనలేమన్నమాట. చూసుకొని కొంచెం రావాల్సింది, ఎందుకంటే అంత రష్ ఉంటుంది. ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లే అనమాట. లేడీస్కి అయితే టాప్స్, ఇంకా ప్లాజో సెట్స్ ఇవైతే బాగున్నాయండి డైలీ వేర్కి. ఇలా జెంట్స్కి అందరికీ ఉన్నాయి. ఫ్రాక్స్ కూడా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లోనే. బట్ నాకైతే నైట్ ప్యాంట్స్ అయితే అస్సలు నచ్చలేదండి, క్వాలిటీ లేదనమాట. లేడీస్కి అయితే బాగున్నాయి అనమాట. ఇవన్నీ బట్టల షాప్స్ అండి. ఒక్కొక్క దానికి కాస్ట్ వేసేసి అక్కడ పెట్టేసి ఉంటారనమాట. మనకి నచ్చినటువంటి కాస్ట్లో మనకి నచ్చినటువంటి డ్రెస్సెస్ని మనం తీసుకోవచ్చు. తర్వాత బిల్ వేయించుకోవటమే. చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయండి. కాకపోతే మనం తీసుకునేటప్పుడు కొంచెంగా మనం క్వాలిటీ అది చూసుకొని, కొంచెం ఎక్కువ డబ్బులైనా పర్లేదు, క్వాలిటీని అయితే తీసుకుంటే బాగుంటుంది. ఇవైతే మొత్తం వచ్చి స్టిచ్ చేసినటువంటి పంజాబీ డ్రెస్సులు అండి. ఇది 550 పడింది అనమాట. కాటన్ అని చెప్పారు, బట్ దాంట్లో సిల్క్ కూడా మిక్స్ అయ్యి ఉంది. ఇలా సిల్క్ మిక్స్ అయినటువంటి డ్రెస్సెస్ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ రోజులే వస్తుందన్నమాట. బాగానే ఉంది డ్రెస్ అయితే, డైలీ వేర్కి అలా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫుల్ రష్ ఉన్నారంటే చాలా ఉన్నారండి అసలు ఆ రోజు. ఇక మేము బట్టల షాప్ నుంచి కూడా వెళ్ళిపోయి ఇక రిటర్న్ అయిపోయాము. ఇదైతే హిందూపూర్ రైల్వే స్టేషన్. నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.